బీటీబీ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష. అవసరమైతే గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థను వాడుకోవాలని అధికారులకు ఆదేశాలు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు ప్రకటించిన కేసీ వేణుగోపాల్ 7న ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడి. పొన్నూరు నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు. కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే కిలారి వెంకటరోజయ్య. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో మిథున్ తుఫాన్ విలయ తాండవం. విరిగిపడ్డ భారీ వృక్షాలు, స్తంభించిన విద్యుత్. డీటెయిల్స్ చూస్తే తుఫాన్ దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్జీ సాయి ప్రసాద్, సిసిఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. దీనిలో భాగంగా సీఎం జగన్ మాట్లాడారు. బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి, సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి. నెల్లూరు, తిరుపతి సహా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. మనుషులు, పశువులు మరణించినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. తుఫాను తగ్గిన వెంటనే ఎన్యూమరేషన్ కూడా ప్రారంభం కావాలి. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థను వాడుకుని రేషన్ పంపిణీ సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. రిలీఫ్ క్యాంప్స్ కు పంపించే కార్యక్రమం ఏదైతే జరగాలనో, ఏదైతే చేయాలనో వీటికి సంబంధించి ఆ క్యాంప్స్ ఏదైతే ఆల్రెడీ మీరు కొన్ని చోట్ల అయితే క్యాంప్స్ ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 181 రిలీఫ్ క్యాంప్స్ ఇన్ దీస్ 8 districts ఆల్రెడీ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో ఎక్కడ అవసరమైతే మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఎంతెంత ఫాస్ట్గా ఓపెన్ అప్ చేయగలిగితే అంతంత ఫాస్ట్గా రిలీఫ్ క్యాంప్స్ను ఓపెన్ అప్ చేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆ రిలీఫ్ క్యాంపులకి షిఫ్ట్ చేయించడం అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మర్చిపోవద్దండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డూ దాట్. అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒక 5 ఆల్రెడీ ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒక 5 ఆల్రెడీ అవి కూడా ఉన్నాయి అనేది కూడా దే ఆర్ అవైలబుల్ ఫర్ సర్వీస్ అనేది కూడా వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకునే కార్యక్రమంలో కూడా చూసుకోండి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాట్ వీ హ్యావ్, వాట్ నో అదర్ స్టేట్ హ్యాస్, ఈస్ ఆర్ గ్రామ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. గ్రామ సచివాలయం వ్యవస్థ does not only mean the Sachivalayam staff. It also means village clinics, it also means RBKs, it also means Sachivalayam staff, it also means volunteers. This is the biggest strength what we have. Almost every 70 ఏళ్లకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 2 రోజుల చర్చోపచర్చల అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి నిన్న సీఎల్పీ భేటీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలిపారు. ఎల్లుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అందరూ టీం వర్క్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ సమావేశంలో 3 తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. After considering this report and with the discussion with the senior leadership, Honorable Congress President decided to go with Revanth Reddy, our PCC President, as the new CLP of Telangana Legislative Party. Revanth Reddy is working as the PCC President, a dynamic leader who campaigned
in this election extensively with other senior leaders, like Uttam Bhattiji and all other senior leaders. We already given promise to the people of Telangana with the guarantees. We are very sure, AICC is very sure that the first and foremost priority of this government, the new government, is to fulfill the aspirations of the people of Telangana and especially the guarantees which we given to the people of Telangana. This is going to be a clear-cut, clean and very energetic and able government which is going to provide maximum governance to the people of Telangana. I'm thanking all the leaders, all the observers who went there, who worked there, and especially Mr. Shivkumar and his team of observers for doing the exercise in a beautiful manner. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న ఎల్బీ స్టేడియంను పరిశీలించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉప అధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాలరావు, రోహిణి రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మైనార్టీ నాయకులు ఫహీం, అనిల్ యాదవ్ తదితరులు. ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా అన్నవరంలో విరిగిపడ్డ భారీ వృక్షాలు, స్తంభించిన విద్యుత్ చీకట్లో అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో మిచాంగ్ తుఫాన్ విలయ తాండవం చేసింది. పంప, సరోవరం, ఆలయ పర్వతంల చుట్టూ అతి బలవంతమైన సుడిగుండాలు వేయడంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 4 ఆటోలు, 1 టాటా మ్యాజిక్ వాహనం సుడిగాల్లో పల్టీ కొట్టాయి. ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా యనమల రేవంత్ రెడ్డిని ఢిల్లీ హైకమాండ్ ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. హుజరాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి ఆనందోత్సవంలో నడుమ సంబరాలు జరిపారు. అలాగే డీజే పాటలకు డ్యాన్సులు చేసి రేవంత్ రెడ్డి నినాదాలతో హోరెత్తించారు. పొన్నూరు నియోజకవర్గంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాల్ని గౌరవ కలెక్టర్ గారు మరియు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ కిలారి వెంకటరోషయ్య. మిజంగ్ తుఫాన్ కారణంగా ఎర్రిగడ్డ నుండి జ్ఞానపురం ప్రజలకు ఎటువంటి ముంపు ప్రమాదం లేకుండా జీవీఎంసీ అధికారులతో పర్యవేక్షణ చేసి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. ధన్యవాదాలు. జోనల్ కమిషనర్ శ్రీ కృష్ణ గారు, మా లీడర్స్ అందరూ కూడా 41వ వార్డ్ లీడర్స్ తెలంగాణ జయననియరం శ్రీనివాస్, ఇతర లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం ఎర్రిగడ్డ ప్రాంతంలో ఉన్నాము. జ్ఞానాపురం ఎర్రిగడ్డ పోర్టు, జ్ఞానాపురం ఎర్రిగడ్డ. మీ అందరికీ తెలుసు, ఎర్రిగడ్డకి 14 వార్డుల నుండి ముఖ్యంగా నార్త్ అటు మాధవదారు దగ్గర నుండి కూడా ఇవన్నీ కూడా ఈ కాలువలన్నీ కూడా గడ్డలన్నీ కలిసి ఈ ఎర్రిగడ్డ ప్రాంతంలోకి వస్తాయి. ఇది సముద్రంలో కలుస్తూ ఉంటారు. సముద్ర ప్రాంతంలోని ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద వెసల్స్ కడతారు కాబట్టి ఇది ఇక్కడ ఒక బ్యారియర్ వేశారన్నమాట.
అంటే ఏమాత్రం కూడా చిన్న ఫారెన్ పార్టికల్స్ కూడా లోనికి వెళ్తుంటారు. దాని మూలన ఏమవుతుంది అంటే ఈ యొక్క థర్మోకాల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా స్టక్ అయిపోయాయి. అంటే మీరు అనుకోవచ్చు వర్షంలోనే మేయర్ గారు అహ్మద్ నగర్ డివిజన్ కమలానగర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర దళిత సేన రాగిణి యాదయ్య, కేవీపీఎస్ అధ్యక్షుడు యు యాదయ్య, సైలు, ఎంఆర్పీఎస్ జగన్, మొఘలయ్య, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు మందకృష్ణ పోయినా మళ్ళీ అరే అమ్మ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. ఆదివాసీలతో స్నేహ సంబంధాలను కొనసాగించడానికి సిఆర్పీఎఫ్ జవాన్లు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలోని 217 బెటాలియన్ వెల్కంగూడ కిస్టారంలో పౌర కార్యాచరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వెల్కన్గూడ, టింగన్పల్లి, ఇఠాన్పాడ్, తుంగవాగు మరియు పాతాలపుట్ట గ్రామస్తులకు మరియు ఇతర నిరుపేద గ్రామస్తులకు సోలార్ దీపాలు, లైట్లు, చీరలు, దోమతెర మొదలైనవి పంపిణీ చేశారు. పిల్లలకు టోపీలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ మధ్యాహ్న భోజనం కూడా పెట్టారు. జెంట్స్, లేడీస్ మరియు పిల్లలతో సహా అన్ని వయసుల వారు ఫోర్స్ సిబ్బందితో కలిసి భోజనం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల అభ్యున్నతికి కృషి చేసిన అలుపెరగని మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద కల అంబేద్కర్ విగ్రహానికి బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, జిల్లా పార్టీ ఆఫీస్ మేనేజర్ రంగయ్య, చింతల రాజశేఖర్, జోగి రాజా, క్యాథరిన్ రాజు, నర్రాపుల వెంకటేశ్వరరావు, అంచిపోగుల రాజు, ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు షేక్ సుభాని, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గర్నపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మిజంగ్ తుఫాన్ ప్రభావంతో పెద్దాపురం నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం పెద్దాపురం మండలం గోరింట్యాల్లో పంట పొలాలకు నష్టం. తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు న్యాయం చేయండి, పట్టించుకొని వ్యవసాయ శాఖ అధికారులు ఎంతో కష్టపడి పండించిన పంటలు తుఫాను కారణంగా నేల కొరిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నేల కొరిగి నీట మునిగిన వరి పొలాలు. నా పేరు చంద్రరావు అండి. ఇలాగా 5 ఎకరాలు పొలం చేసుకుంటున్నాండి. అంటే కొంత లేట్ అయిపోయింది. కొన్న పక్క వాళ్ళంతా కూడా ఏదో కొంతమంది ఒబ్బడైపోయారు. నేను గోదావరి తీరంలో నాకు తుఫాను ఎదురైపోయిందండి. ఏదో ఉన్నది నిలబడి ఉన్నది దానికి దూరికి శుభ్రంగా కింద రాలిపోయి శుభ్రంగా అల్లకొలం కింద అయిపోయిందండి. అంతానే ఏదో చేసి బతుకుగుళ్ళు మేము ఏదో పొలం చేస్తున్నాం, చేసుకుని కౌలు రైతునండి నేను. ఇదండి నా సమాచారం. ఈ లోపల ప్రభుత్వం ద్వారాగా ఏమన్నా కొంత సహకారం ఏమన్నా చేసి పెడితే ఇలాంటివి వెనక్కాగిపోయి అన్నీ కూడా చాలా మంది ఉన్నారు. నాతో పాటు కూడా కొంతమంది చూసి కొంత న్యాయంగా అంతేదో కొంత న్యాయం ధర్మం చేసి పెట్టాలండి. ఇదండి నేను కోరుకు సామాజిక 22,000 దాకా పెట్టుబడి పెట్టానండి నేను. ఇవన్నీ అన్ని పోండి చేతికి ఏమో శుభ్రంగా కోసినా నాకేమో ఒట్టిగడ్డి పరకలు వస్తాయి, మొత్తం రావచ్చు. కానండి నేను రైతుకి కూడా ఇచ్చి ఇది లేదండి నా దగ్గర. రేపు పొద్దున్న దాలో ఊడ్చుకోవడానికి కూడా దగ్గర ఆధారం ఏం లేదండి.
కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సామర్లకోట బస్టాండ్ మురికి నీటితో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే అక్కడ వర్షం పడితే చాలు అది చెరువే. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి. పక్కనే మేజర్ ట్రైన్లు బస్టాండ్ కానుకొని ఉన్న మరుగుదొడ్లు ఇవన్నీ కలిపి వ్యర్థాలతో బస్టాండ్లోకి వస్తున్నాయని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయాణికుల కష్టాలను పట్టించుకోరని అక్కడున్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాగే ఉంటే ఆ మురికి నీటి వల్ల ప్రజలకు ప్రయాణికులకు భయంకరమైన వ్యాధులు సోకే అవకాశం ఉందని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి అందని ప్రభుత్వ చికిత్స కావాల్సిన పరికరాలు లేనందువల్ల ఇబ్బంది పడుతున్న జిల్లా ప్రజానీకం. ప్రజల పక్షాన వారి యొక్క బాధను వివరిస్తున్న అశోక్ కాంబ్లే. నేను అశోక్ కాంబ్లే మాట్లాడుతున్నా, ఒక సీనియర్ జర్నలిస్ట్ని. ఈరోజు చూస్తూ ఉంటే నిజామాబాద్ జిల్లాలో చూడండి, 7 అంతస్తులు బిల్డింగ్, 7 అంతస్తుల బిల్డింగ్ చూడడానికి ఎంతో 7 అంతస్తులు కల్పిస్తుంది. కానీ 7 అంతస్తుల బిల్డింగ్లో వైద్య సేవలు మాత్రం అరకొరగా అందుతున్నాయని దానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. నిన్న ఈ కడుపు నొప్పితోటి, ఈ బ్యాక్ పెయిన్ తోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఇది స్లిప్పు ఈ డాక్టర్ గారు రాశారు. నేను ప్రతిమరాజ్ మేడం గారికి ఫోన్లో మాట్లాడాను, అక్కడున్న సిబ్బంది కూడా మాట్లాడాను. అయ్యా నేను ఇట్లా రిపోర్టర్ని, మళ్ళీ నాకు బాగా పెయిన్ ఉందని ఇక్కడికి వచ్చాను. మరి వస్తే అక్కడ ఏం చేశారంటే, అక్కడ పోయి మాట్లాడితే డాక్టర్లు చూశారు, ఈ గోళీలు రాశారు. మరి నేను సార్ ఎక్స్రే కావాలా, సిటీ స్కాన్ కావాలా, బాగా ఇబ్బంది అవుతుందంటే సిటీ స్కాన్ తీశారు. ఆ సిటీ స్కాన్ రిపోర్ట్ కోసం పొద్దున రమ్మన్నారు, పొద్దున పోయా, రేపు రమ్మంటున్నారు. అంటే ఈ రిపోర్ట్స్ అనేవి అప్పుడు. జగ్గంపేట మండలంలోని కాట్రావుపల్లి సీతానగరం గ్రామంలో మిజంగ్ తుఫాన్ వల్ల మునిగిపోయిన వరి ధాన్యం రాసులను రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. అనంతరం జాయింట్ కలెక్టర్తో మాట్లాడి వరి ధాన్యాలు వెంటనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. తడిసిన ధాన్యం శాంపిల్స్ తీసుకుని కాకినాడ కలెక్టర్ ని కలవడానికి బయలుదేరి వెళ్లారు. నెహ్రూ రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ గత 4 రోజులుగా బస్సులు, రైళ్లు, విమానాలు రద్దు చేసిన ప్రభుత్వానికి రైతులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని తెలియలేదని వారు నెహ్రూ వద్ద ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వరి చేలను కోసి ధాన్యాన్ని రాసులుగా చేసుకున్నాక సమయానికి ప్రభుత్వం మిల్లులకు తరలించకుండా జాప్యం చేయడం వల్లనే ధాన్యం రాశులు తడిచిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లిందని, కోతకు రెడీగా ఉన్నటువంటి వరి చేలు తడిసిపోయాయని, పూర్తిగా నీట మునిగాయని, ఈ అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఇక్కడ మాకు ఈ నగరం ఒకటి, జగంపేట పంచాయతీలో నగరం అనే గ్రామంలోనే ధాన్యం శుభ్రంగా తడిచిపోయినాయమ్మా. అప్పుడు కండికాలం అని చెప్పేసి వీళ్ళు ఆరబోసుకున్న ధాన్యాన్ని కుప్పలెట్టుంటే కూడా మామూలుగా ఈ కండికాలం అని ఆరబోసిన కళ్ళలోకి వచ్చేసి మొత్తం ధాన్యం పోయినాయి. అలాగే కాట్రావులపల్లి సేమ్ ఇదే పరిస్థితి. మనోళ్ళు అప్పుడే వారం రోజులు బట్టి వీళ్ళు తిరుగుతుంటే రైస్ మిల్లర్స్ కానీ వీళ్ళు కానీ అమ్మాలీలు లేరు, మాకు ధాన్యం పట్టడానికి మనుషులు లేరని చెప్పేసి చెప్తారట వాళ్ళు. ఆఫీసర్ని పంపించింది ఇమీడియట్ గా పోనీ. ఇప్పుడు ఎలా ఉంటే అలాగే ఎత్తేసి పంపడం మంచిదా, వీటిని తీసుకునేలాగా ఏర్పాటు చేయించాలమ్మా. ఏమంటే ఇప్పుడు ఆరిన ధాన్యం తడిసిపోయినాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెరుమాల ప్రమోద్ కుమార్, పెరుమాల ప్రతాప్, ఇండ్ల నాగరాజు, దుబ్బ విజయ భాస్కర్, బోలు సైదులు, గాలి జీవన్, బెల్లపు ప్రసాద్, చింతపల్లి వంశీ, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ
కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మూర సత్యనారాయణ, వరప్రసాద్, గుర్రాల సత్యనారాయణ, మినర్వా ప్రిన్సిపల్ చవల ఆనంద్, జోష్ కుమార్, అడ్వకేట్ బొంగులూరు మధుబాబు, ఎలిపే రామ్జీ ప్రసాద్, గ్రామ సర్పంచ్ గుడాల విజయలక్ష్మి, వెంకటరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఆర్ఎంటీ రామ్జీ ప్రసాద్ మాట్లాడారు. దీని పరిస్థితి నుండి చదువుకునే స్థాయికి వచ్చి ఈరోజు ఇలా ఉన్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పతనమని గర్వంగా తెలిపారు. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా మరి కడుపు బలహీన వర్గాలకు ఆయన ఎంతో సేవ చేశారు. మరి ఆయన ఈరోజు రాజకీయ పార్టీలు తెలుగుదేశం మరి ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా, ఎంపీ పోటీ చేయాలన్నా ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని బట్టి, రిజర్వేషన్ బట్టి ఈరోజు పదవులు వస్తున్నాయి. మరి రేపు వచ్చే కాలంలో యువత అంతా కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ మరి అటువంటి మహానుభావుడు వర్ధంతి ఈరోజు పచ్చికోళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు మరి జయంతి కూడా ఘనంగా చేయాలని చెప్పేసి పురాలందరినీ కోరుతారు. నీడ కూర్చోవడానికి కుర్చీ చేసుకోవడానికి బట్టలు ఉన్నాయంటే దేవుని మన బాబాసాహెబ్ అంబేద్కర్ దయని మనందరం గుర్తుంచుకోవాలి. అంతేకాదు ఆ రోజులను ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే నడిచే దారిలో మన అడుగులు చెరిగిపోవడానికి తాటాకుని వెనకాల కట్టుకున్న పరిస్థితి, మనం ఊసిన ఉమ్ముని మరి నేలకి తాకూడదన్న ఉద్దేశంతో మూతికి ముంత కట్టుకున్న పరిస్థితిని మనం అంబేద్కర్ ఎదుర్కొన్న ఆ బాధలన్నింటినీ కూడా మనం దాన్ని మోటోగా తీసుకుని భావి భారత పౌరులుగా మనం అందరం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా మిచంగ్ తుఫాన్ దాటికి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. గత 2 రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా 5 మండలాల్లో మిచంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే వరి కోతలు పూర్తవడంతో కల్లాల్లో పూసిన ధాన్యం నీటిపాలైంది. అశ్వారావుపేట మండల వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగి పొర్లుతూ ఉండడంతో వరద నీరు పంట పొలాలకు చేరుకుంది. వరి, చెరుకు, వేరుశనగ రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. చేతికందిన పంట అకాల వర్షంతో నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీతానగరం మండలం ముగ్గల గ్రామంలో వరద నీటి ప్రవాహంతో నీట మునిగిన బాధితులను పరామర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి. మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పాటు పినపాక నియోజకవర్గంలోనూ మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించిన సందర్భంగా బూర్గం పహాడ్ మండల కేంద్రంలో మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్పై జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి ఆనందం పంచుకుంటున్న మిత్రపక్షాల కార్యకర్తలు, నాయకులు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణ సీఎం ఎంపిక ప్రక్రియలో భాగంగా ఢిల్లీ పెద్దలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయడంతో ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలిసి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గేలను కలిసి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి కలెక్టరేట్
కార్యాలయంలో బుధవారం ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అంటరానితనం రూపుమాపడానికి అంబేద్కర్ కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, టీఎన్జీఓస్ ప్రతినిధులు సాయిలు, సంతోష్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుఫాన్ ప్రభావం ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఆదినారాయణతో చర్చించి జిల్లా కలెక్టర్ ప్రియాంకలతో ఫోన్లో మాట్లాడిన పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వన్ మోర్ రిక్వెస్ట్ రిగార్డింగ్ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కదమ్మా మన దగ్గర. ఇక్కడ ఏ ప్రాంతాలకు ఉంది? ఇక్కడ అశ్వరావుపేట, ఇల్లందు, పినపాక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు నా దగ్గర. ఇల్లందు ఏమన్నా ఎఫెక్ట్ ఉందమ్మా? దీనికి కొంచెం అవసరం అయితే పాసిబుల్ మీరు కూడా పర్సనల్ గా విజిట్ చేయండి అమ్మా. మేము 7th వరకు స్వేరింగ్ సెరమనీ ఎన్నే ఉంటున్నాం, రాలేకపోతున్నాము. కొద్ది కేర్ తీసుకుంటాము. ఈ పంటలు కూడా ఏదైనా ఉంటే నష్టపోయింది ఏందనేది కూడా ఇది అయిన తర్వాత చూద్దులేండి. ఓకే. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం అమరావతిలోని శ్రీ బాలచాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమరావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు విన్నకోట సాంబశివరావు దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఇందులో భాగంగా శ్రీ అమరేశ్వర స్వామివారి బాణలింగంకు విశేష పంచామృత అభిషేకం నిర్వహించి, మూలవార్లకు శుద్ధ జలాభిషేకం నిర్వహించి, విశేష అష్టోత్తర పూజలు నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష. అవసరమైతే గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థను వాడుకోవాలని అధికారులకు ఆదేశాలు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు ప్రకటించిన కేసీ వేణుగోపాల్. 7న ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడి. పొన్నూరు నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలు. కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే కిలారి వెంకటరోజయ్య.
ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో మిథున్ తుఫాన్ విలే తాండవం. ఇరిగిపడ్డ భారీ వృక్షాలు, స్తంభించిన విద్యుత్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.